అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగే అన్నమాట. అండ్ ఈరోజు నేను న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని ఆల్ఫాబెట్స్ గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను అనమాట. బట్ రీసెంట్ డేస్లో కూడా చాలామంది అడిగిన లెటర్ ఏంటి అంటే ఏ లెటర్. సో ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ అయిన ఏ లెటర్ గురించి చెప్పండి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు గుడ్డా బ్యాడా, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఏ లెటర్ వాళ్ళు. బట్ ఈరోజు చూడండి, మీ పేరులో కనుక ఫస్ట్ లెటర్ ఏ అయినట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్లో కూడా ఏ లెటర్ ఉన్నట్లయితే వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి స్కిప్ మాత్రం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, చాలా షార్ట్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటి అనేది మీకు క్లియర్గా ఎండింగ్ వరకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందైతే మీతో ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ జనరేషన్లో చాలామంది డెలివరీ మదర్స్ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే లో మిల్క్ సప్లై అనమాట. బేబీకి జన్మనిచ్చిన తర్వాత సో ఆ బేబీ లైఫ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో తల్లిపాలపైన డిపెండ్ అయి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కనీసం స్టార్టింగ్ 6 months to 1 year అయినా తల్లిపాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే బేబీ హెల్దీగా గ్రో అవ్వడానికి, హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి. కొంతమంది మదర్స్లో ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ తీసుకోవటం వల్ల కావచ్చు, లేదా ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, హార్మోన్ డిస్టర్బ్ అవటం వల్ల, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి మిల్క్ సప్లై అనేది సరిపడా ఉండదు అనమాట. సో దానివల్ల పిల్లలకి పాలు అనేది అందించలేకపోతున్నారు. బట్ దానివల్ల పిల్లలు కొంతమంది ఏడుస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా కొంతమంది పేరెంట్స్కి అర్థం కాదు. బట్ వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకి సఫిషియంట్గా మిల్క్ అందకపోవడం వల్ల వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. సో కానీ ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ అనేది మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఉజ్వల ఆయుర్వేద ఆశ్రమం నుంచి అనమాట ఈ ప్రోడక్ట్స్. అండ్ 100% న్యాచురల్ అనమాట. ఇది వచ్చేసి మనకి మెమికాన్ సిరప్, అలాగే మెమికాన్ క్యాప్సిల్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఈ సిరప్ క్యాప్సిల్ ఎలా వాడాలనేది నేను మీకు చెప్తాను క్లియర్గా. అండ్ ఇందులో మనకి విటమిన్ ఏ, బి, ఈ, కాల్షియం, మెగ్నీషియం అండ్ దాంతోపాటుగా పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడే ప్రొలాక్టిన్ అనేది కూడా ఉంటుంది అండి. ఇది 100% న్యాచురల్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయలేదు. ఆఫ్టర్ డెలివరీ అయిన మదర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఈ లో మిల్క్ సప్లై ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే, పిల్లలకి సరిపడా పాలు అందట్లేదు అని బాధపడుతున్నట్లయితే ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి మనం. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మెమికాన్ సిరప్ అనమాట. ఇది వచ్చేసి ఇది మీరు ఆఫ్టర్ మీల్స్ అంటే భోజనం చేసిన తర్వాత ఒక 2 teaspoons అనేవి యూజ్ చేయండి, తీసుకుని డైరెక్ట్గా. అలాగే ఇది వచ్చేసి మన క్యాప్సిల్స్ ఉంటాయి, ఇందులో ఒక 30 క్యాప్సిల్స్ ఉంటాయి అనుకుంటా. సో ఇది మీరు డైలీ మీల్ చేసిన తర్వాత ఒక క్యాప్సిల్ అనేది యూజ్ చేయండి. సో మీకు ఈ సిరప్ అండ్ క్యాప్సిల్స్ కావాలి అనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అంటే మీ వైఫ్ కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, అండ్ ఎవరైనా సరే మీ బంధువుల్లో కానీ ఈ ప్రాబ్లం లో మిల్క్ సప్లై ప్రాబ్లం ఆఫ్టర్ డెలివరీస్ అయిన మదర్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి. అండ్ ఏ లెటర్ వాళ్ళు నిజానికి చాలా మంచి వాళ్ళు, కానీ వీళ్ళ మంచితనమే ఒక్కొక్కసారి వీళ్ళకి నెగిటివ్ తీసుకొస్తుంది. అంటే అందరూ నా వాళ్ళే, అందరూ మనం అంటే ఎట్లా అంటే సో తప్పేముంది. ఇప్పుడు ఒక పర్సన్ ఒక 2 నిమిషాలు మాట్లాడేశారు అనుకోండి, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు మనతో బాగా మాట్లాడుతున్నారు అని ఈజీగా నమ్మేస్తారు వీళ్ళు. కానీ అందరితో మింగిల్ అవ్వరు. బట్ చాలా రేర్ అనమాట. అంటే వీళ్ళు కలవటం, ఎక్కువగా మాట్లాడటం అనేది చాలా తక్కువ వీళ్ళు. ఎక్కువ మందితో టైం స్పెండ్ చేద్దామని వీళ్ళు అనుకోరు. అండ్ లోడా వాగే క్యాండిడేట్లు కూడా కాదు వీళ్ళు. మ్యాక్సిమం కామ్ ఉంటారు అనమాట. బట్ బాగా ఎవరితోనైనా క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళతో మంచిగా మింగిల్ అయిపోతూ ఉంటారు. కానీ వీళ్ళని ఏంటంటే కొంతమంది వాళ్ళ లాభానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళ అమాయకత్వము, మంచితనము ఆసరాగా తీసుకొని కొన్ని విషయాల్లో వీళ్ళని కొంచెం తప్పుదోవ పట్టించడం కావచ్చు, నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కావచ్చు, ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళకి కామన్గా జరుగుతూ ఉంటాయన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువే ఉంటుంది వీళ్ళకి. కానీ ఏంటంటే వీళ్ళు చాలా పిరికి వాళ్ళు అనమాట యాక్చువల్లీ ఏ లెటర్ వాళ్ళు. కానీ బయట ప్రపంచానికి, బయట మనుషులకి మాత్రం చాలా ధైర్యవంతులు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ స్మార్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ లోపల మాత్రం వీళ్ళకి చాలా భయం, ప్రతి ఒక్కటి భయమే వీళ్ళకి. సో ఏదన్నా పని చేద్దామంటే భయం, ఆలోచిస్తారు 1కి 10 సార్లు. ఎవరితోన్నా మాట్లాడాలంటే భయము, మాట్లాడొచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏదన్నా చెప్పాలన్నా కూడా భయమే అనమాట వీళ్ళకి. కానీ వన్స్ వీళ్ళు డేట్ చేస్తే మటుకి మంచిగానే మాట్లాడతారు. కానీ బట్ లోపల ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది చూసారా, అది వీళ్ళకి ఎప్పుడు 24 hours రన్నింగ్లోనే ఉంటుంది అనమాట. కానీ బయటకి నాకు అసలు ఏం భయం లేదు, నేను చాలా ధైర్యం నాకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వీళ్ళకున్న అదృష్టం ఏంటి అంటే పట్టిందల్లా బంగారం అవ్వటం. ఎలా అంటే వీళ్ళు ఏం చేసినా అది మంచి అంటే
పాజిటివ్‌గా వెళ్ళిపోద్ది అనమాట. అది ఒక మంచి జాబ్ సంపాదించాలి అన్నా, ఒక బిజినెస్ పెట్టాలి అన్నా, ఎందులో అయినా కూడాను వీళ్ళు కొంచెం డిలే అయినా కూడాను సక్సెస్ చాలా తొందరగా వచ్చేస్తుంది వీళ్ళకి. అంత టైం కూడా పట్టదు వీళ్ళకి. కొంచెం లేట్ ప్రాసెస్ అట్లా ఉండదు. సో, మాక్సిమం ఏదన్నా అనుకుంటే వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత దానికి తగ్గ సక్సెస్ కూడా అలానే వస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి కొంచెం జాలి ఉంటుంది. కొంచెం ఏమంటారు, ఆ జాలి, దయ ఉంటుంది చూసారా? అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది వీళ్ళకి. ఎవరైనా కొంచెం బాధపడుతున్నా, ఫీల్ అవుతూ ఏదన్నా మాట్లాడుతున్నా, లేదా ఒక కష్టాల్లో ఉన్నారు అన్నా కూడాను, ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం, పోనీలే పాపం కొంచెం వాళ్ళు ఈ పొజిషన్‌లో ఉన్నారు కదా! ఏదో మనకు తోచినంత హెల్ప్ మనం చేద్దాము అనే థాట్స్ వస్తాయన్నమాట వీళ్ళకి ఎక్కువగా అలాంటి సిట్యుయేషన్‌లో. బాగా హార్డ్ వర్క్ చేస్తారండి వీళ్ళు. నార్మల్‌గా కూడా కాదు. ఆహ్, వాళ్ళు ఏదైతే ఒక పని చేయాలి అనుకుంటున్నారో అందులో వీళ్ళు ఖచ్చితంగా బద్ధకం చూపించరు. ఎలా అయినా సరే నేను డే అండ్ నైట్ నేను కష్టపడైనా సరే నేనది టార్గెట్ సాధించాలి అన్నట్లుగా హార్డ్ వర్క్ సూపర్ అంటే సూపర్ ఇంకా. వాళ్ళింకా అందులో అయితే వెనకడుగైతే వేయరు. మంచిగా హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్తారు. దానికి తగ్గట్టుగానే మంచి పేరు కూడా వీళ్ళు సంపాదించుకుంటారు. అసలు వీళ్ళకేంటంటే బంధువుల నుంచి కానీ అంటే ఏమంటారు ఫ్రెండ్స్ ద్వారా కానీ వీళ్ళకి ఎలాంటి హెల్ప్ అందదు ఎక్కువగా. చాలా తక్కువనమాట. అలా అని వీళ్ళు వాళ్ళ నుంచి ఏదో నాకు హెల్ప్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేసే టైప్ కూడా కాదనుకోండి. కానీ వీళ్ళు ఏదైనా అనుకుంటే అది ఓన్‌గానే అంటే ఏదన్నా సంపాదించుకోవాలి అన్నా అండ్ లైఫ్‌లో ముందుకెళ్ళాలన్నా వీళ్ళ కష్టం ద్వారా మాత్రమే జరుగుతుంది కానీ ఎవ్వరు వచ్చి వీళ్ళకి హెల్ప్ చెయ్యరు అనమాట. ఎవరి సపోర్ట్ రాదు. అంటే బయట నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అయితే రాదు. ఏ లెటర్ వాళ్ళకి. ఏదైనా హార్డ్ వర్క్ చేసుకుంటూ, కష్టపడుతూ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి పేరు సంపాదించుకుంటారు కానీ ఎవరో ఏదో హెల్ప్ చేస్తారని వీళ్ళు ఆశలు పెట్టుకునే టైప్ కాదు. మేబీ ఆశ పెట్టుకున్నా కూడా వీళ్ళకి ఎవరు ఎక్కువ హెల్ప్ కూడా చెయ్యరు అనమాట ఏ లెటర్ వాళ్ళకి. వీళ్ళకి రెస్పెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే సొసైటీలో చాలా మంచి గౌరవం అయితే దక్కుతుందండి. అండ్ నార్మల్‌గా రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు అండ్ ఎవరి ద్వారా అయినా కూడా కావచ్చు. మంచిగా రెస్పెక్ట్ తీసుకుంటారు వీళ్ళు. సో, గౌరవంగా మాట్లాడతారు. గౌరవంగానే పంపించేస్తారు అనమాట. అండ్ ఎవరైనా సరే వీళ్ళకి దగ్గరికి రిలేటివ్స్ కానీ అలా ఎవరైనా వచ్చినా కూడాను చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళ స్తోమతకి తగ్గట్టు మంచిగా రిసీవ్ చేసుకొని పంపిస్తారు అనమాట. అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయటకి వచ్చినా కూడాను చెప్పుకుంటారనమాట. సో, వాళ్ళు పలానా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాము. సో, చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మంచిగా చూసుకున్నారు అని చెప్పుకుంటారు అనమాట. సో, అలా ఒక గుడ్ క్వాలిటీ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఏ లెటర్ వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏంటి అంటే మనం చెప్పేది మొండిగా వెళ్ళిపోతుంటారు ముందుకు వీళ్ళు. ఎవరన్నా అంటే ఎవరి ఆలోచనలను వీళ్ళు తీసుకోరు. పక్క వాళ్ళ సజెషన్స్ పట్టించుకోరు. సొంత ఆలోచనల్లో ఎక్కువ ఉంటారనమాట. అంటే సొంతగానే నేను ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తారు కానీ వేరే వాళ్ళని చూసి అది అలా చేయాలి, ఇలా చేయాలని కాపీ కొట్టడం కావచ్చు. అండ్ ఇలాంటి క్వాలిటీస్ చాలా చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో, మనం ఓన్‌గానే మన ఓన్ ఆలోచనలతోనే లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అనే టార్గెట్‌తో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అంటే అది చాలా కష్టమనే చెప్పుకోవాలి. చాలా మందిని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్లుగా ఏంటంటే కొంచెం బాగా మాట్లాడితే చాలు ఆహ్, ఏమంటారు వెంటనే నమ్మేయటం అనేది ఎలా అయితే జరుగుతుందో, అలాగే వీళ్ళు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే కొంతమంది మాటని అసలు కేర్‌గా తీసుకోరు అనమాట. అది మనకసలు యూజ్ అవుతుందా లేదా? ఎందుకు అది అంత మనం వినిపించుకోవాలా? అది మనం పర్టిక్యులర్‌గా చెయ్యాలా? అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే 50, 50 ఛాన్సెస్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళు మారిపోతూ ఉంటారనమాట యాక్చువల్లీ ఏ లెటర్ వాళ్ళు. ఎవరో ఏదో చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. వాళ్ళ పొగడ్తలకు పడిపోతారు అంటే అది అయ్యే పనైతే కాదు. ఏ లెటర్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కామ్ ఉంటారు వాళ్ళు. చాలా సైలెంట్‌గా ఉంటారు కానీ కిల్లర్స్ అనమాట వాళ్ళు. అలా అని చెప్పేసి కిల్లర్స్ అంటే క్రిమినల్స్ అనైతే కాదండి. మంచి బ్రెయినే ఉంటుంది వాళ్ళకి. బట్ వాళ్ళు సూటిగా మాట్లాడతారు కొంతమంది. బట్ కొంతమంది ఏంటంటే సైలెంట్‌గా ఉంటే అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏ లెటర్ వాళ్ళలో. అంటే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ముక్కుసూటిగా కూడా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అండ్ ఏదన్నా ఒక పని చేస్తున్నా కూడాను ఈ పని వల్ల మనకసలు ప్రయోజనం ఉందా? లేదా? మనకేమైనా టైం వేస్ట్ అవుతుందా? లేకపోతే ఫైనాన్షియల్‌గా వేస్ట్ అవుతుందా? సో, దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? లేదా? మనం ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇంత మనీ పెడుతున్నాము. సో, దానికి తగ్గట్టుగా మనకి సక్సెస్ కూడా వస్తుందా? రాదా? అనేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తొందరపడరు. వీళ్ళు మెయిన్‌గా నిజానికి మాట్లాడుకుంటే ఆవేశపడటం కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ అసలు జరగనే జరగవండి.